గుడ్ మార్నింగ్ అందరికీ. ఇవాళైతే కాలేజ్కి పోదాం. చాలా రోజుల్లో కాలేజ్కి వస్తున్నా, రోజులు కాదు చాలా మంత్స్కి పోతున్నా. సో ఇవాళైతే కాలేజ్లో బ్లడ్ బ్యాంక్ అండ్ సెమినార్ ఉంది, బ్లడ్ ఇద్దామని అనుకుంటున్నా. సో కాలేజ్కి వస్తే కోయంబత్తూర్ కాఫీ మ్యాండేటరీ, అది లేకపోతే అసలు బేచైన్ అవుతుంది అనమాట. సో మనకు సెమినార్ వచ్చేసి పక్క బ్లాక్లో ఉండే అనమాట. సో మనం ఆ పక్క బ్లాక్కి వెళ్ళిపోదాము. ఇంకా సెమినార్ అయితే స్టార్ట్ అయిపోయింది, అందరూ వచ్చేసిండ్రు. మ్యాక్సిమం జూనియర్స్ ఉన్నారు, సీనియర్స్ ఎవరు లేకుండే. అండ్ ఈ సార్ వచ్చేసి మా కాలేజ్లో లెక్చరర్ ప్లస్ ఆయన డాక్టర్ అనమాట. సో ఈజ్ అ మల్టీ టాలెంటెడ్ పర్సన్. సో సెమినార్లు ఇట్లాంటి చిల్ అవుట్ టైమ్స్ అవుతూ ఉంటాయి మాకు. సో మంచిగా ఏసీ వేస్తారు, రిలాక్స్గా కూర్చొని పాటలు వినుకుంటా మంచిగా సెమినార్ ఎంజాయ్ చేస్తుండే. సో ఈ సెమినార్ వచ్చేసి తలసేమియా అవేర్నెస్ అనమాట. సో వాట్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్, హౌ టు ప్రివెంట్, మనం ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎంతమంది సఫర్ అవుతున్నారు, సో దాని గురించి చెప్పిండ్రు. ఇంకా నేనైతే బ్లడ్ ఇచ్చేద్దామని వచ్చేసిన. ఇంకా జల్దీ ఫామ్ కూడా ఫిలప్ చేసిన. కానీ నా బ్యాడ్ లక్ ఏంది అని అంటే నా హిమోగ్లోబిన్ చాలా తక్కువ ఉంది. సో నేను ఇవ్వద్దంట, ఎప్పుడు ట్రై చేస్తే ఇద్దామని, కానీ ఎప్పుడు ఇవ్వలేకపోతున్నా. ఇంకా మా తమ్ముడు కానీ ఫోన్ చేసి ఏడున్నారా అంటే హాస్టల్లో ఉన్నా అన్నాడు. బిర్యానీ తెచ్చిన రారా అంటే వచ్చేసిండు. వచ్చినాక అని బక్రా చేసేసిన బ్లడ్ ఇవ్వమని చెప్పేసి. సో ఇట్లాంటి మంచి పనులు చేస్తూ ఉండాలి. మన వల్ల ఒకరి లైఫ్ సేవ్ అవుతుంది అంటే అది వాళ్ళకి మంచిది, మనకి మంచిది. సో మావాడైతే ఏదో యుద్ధానికి పోతున్నట్టు ఫీల్ అయిపోయిండు. అరే జాగ్రత్త రా అంటే నాకేం కాదక్క, నేను ఇట్లాంటివి ఎన్నో చేసిన, చిన్న సూదికి భయపడతానా అన్నాడు. ఇంకా ఆడి పాపం ఎంత భయపడ్డాడో, పాపం మనకి ఎంత నొప్పి అయిందో చూస్తుంటే నాకే భయం అయింది. మన ఎక్స్ప్రెషన్ చూసి అసలు ఆపుకోలేకపోయినా నవ్వు. ఇంకా క్లాస్ రూమ్కి అయితే వచ్చేసిన, నా మిగతా జూనియర్స్ని కలిసి ఇంటికి పోదామని చెప్పేసి. ఇంకా ఇంటికి రాగానే మా చిట్టుగానితో ఒక చిన్న సెల్ఫీ అనమాట. సో మా చిట్టుగానికి హాయ్ చెప్పండి, ఇంకొంట మళ్ళా బాయ్.